హాయ్ అండి, వెల్కమ్ టు బావీస్ బ్లాగ్. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను. కుమ్మరి భీమన్న మరియు మట్టిపూల కథ. తిరుమల కొండల ప్రాంతాన్ని తొండమాన్ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు. ప్రతిరోజు బంగారు తామర పూలతో స్వామివారిని పూజించేవాడు. తన ఐశ్వర్యం భక్తి చూసి స్వామి ఎంతో సంతోషిస్తున్నారని రాజు భావించేవాడు. అదే సమయంలో తిరుమల కొండ కింద భీమన్న అనే ఒక పేద కుమ్మరి ఉండేవాడు. అతను మట్టి కుండలను తయారు చేసుకుని బ్రతికేవాడు. భీమన్నకు గుడికి వెళ్ళి పూజ చేసే స్తోమత లేదు, కానీ అతని మనసు నిండా వెంకన్నే. భీమన్న తన ఇంటిలో మట్టితో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసుకున్నాడు. పూలు కొనడానికి డబ్బులు లేక తను కుండలు చేసే మట్టితోనే చిన్న చిన్న పువ్వులను తయారు చేసేవాడు. స్వామి, నా దగ్గర ఈ మట్టే ఉంది, ఇదే నా బంగారం అని ఎంతో ప్రేమతో ఆ మట్టి పూలను తన ఇంటిలోని విగ్రహానికి సమర్పించేవాడు. ఒకరోజు తొండమాన్ చక్రవర్తి తిరుమల గుడిలో పూజ చేయడానికి వెళ్ళాడు. గర్భగుడిలో స్వామివారి పాదాల వైపు చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన వేసిన బంగారు పూలపైన ఎవరో వేసిన మట్టి పూలు ఉన్నాయి. రాజుగారు ఆశ్చర్యంతో, స్వామి, నేను ఎంతో నిష్ఠతో బంగారు పూలతో పూజ చేస్తుంటే ఈ మట్టి పూలు నీ పాదాల మీదకు ఎలా వచ్చాయి? ఎవరు చేశారు ఈ పని అని బాధపడ్డాడు. అప్పుడు స్వామివారు ఒక అశరీరవాణి ద్వారా ఇలా పలికారు. రాజా, నీ బంగారు పూల కంటే కొండ కింద ఉన్న కుమ్మరి భీమన్న భక్తితో సమర్పించిన మట్టి పూలే నాకు ఎంతో ఇష్టం. అతని మనసు స్వచ్ఛమైనది. రాజు వెంటనే కొండ దిగి భీమన్న ఇంటికి వెళ్ళి అతని కాళ్లకు నమస్కరించాడు. నిజమైన భక్తికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసు చాలు అని లోకానికి తెలిసింది. స్వామివారికి మట్టిపూలే బంగారమయ్యాయి. భగవంతుడు మనమిచ్చే విలువైన వస్తువులను చూడడు, మన మనసులోని భావం మరియు ప్రేమను మాత్రమే చూస్తాడు.